హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లలిత శారీస్ అండ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్నాం టమాటా పలావ్. ఈ టమాటా పలావ్కి కావాల్సినవన్నీ కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిలో ఈ టమాటాస్ని తీసుకొని ఈ టమాటాస్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పేస్ట్ పక్కన పెట్టుకున్నాక పొయ్యి వెలిగించి దాని మీద ఒక బాండి పెట్టి బిర్యానీకి కావాల్సిన సరుకులన్నీ దాంట్లో వేయాలి. అలాగే దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, మిరియాలు అన్నీ దాంట్లో వేసి ఫ్రై చేయాలి. కొంచెం సేపు ఫ్రై అయ్యాక వాటిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిల్ మేకర్ వేద్దామనేసి కొంచెం చూసాము. ఆ మిల్ మేకర్ నానబెట్టిన తర్వాత దాంట్లో నుంచి కొంచెం పురుగులు వచ్చినాయి. ఇంకా అది తీసి పక్కన పెట్టేసి ఇంకా టమాటా పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఆనియన్స్లో కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అవనించి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, క్యారెట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా దాంట్లో వేసేయాలి. దాంట్లో టమాటా ప్యూరీ వేసేసుకొని బాగా కలుపుకొని అవి టమాటా పేస్ట్ ఆలూకి క్యారెట్ మొత్తం అంతా పట్టాలి. అదంతా బాగా కలుపుకొని అందులోనే కొంచెంగా సాల్ట్ వేసుకొని దాంట్లో అది సాల్ట్ మొత్తం కలిసేటట్టు మళ్ళీ ఇంకోసారి కలుపుకొని దాని మీద కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అది మూత పెట్టి మగ్గిన తర్వాత మనం ఈలోపు అది మొగ్గే లోపల రైస్ తయారు చేసుకుందాం. ఈ రైస్ మనం 1.5 గ్లాస్ వేసుకున్నాం. 1.5కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే గ్లాస్కి గ్లాసన్నర వాటర్ పోయాలి. అప్పుడు మనకి మంచిగా ఉడుకుద్ది. ఈలోపు మనకు చూసారా మొత్తం అంతా మగ్గిపోయింది చక్కగా. దాంట్లో ధనియాల పౌడర్ అండ్ లైట్గా గరం మసాలా అండ్ కొంచెంగా కారం. పెద్దలు అందరూ పిల్లలు తినేటట్టు కూడా ఉండాలి కాబట్టి కొంచెం లైట్గా స్పైసెస్ తక్కువగా వేసి ఇది చేయబోతున్నాం, పిల్లలు కూడా తినేటట్టు. దీంట్లో మనకు వెజిటేబుల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇది పిల్లలు తిన్నా హెల్తీగానే ఉంటుంది, మనం తక్కువ స్పైసెస్ వేసాం కాబట్టి. ఇందులో మన దగ్గర కొత్తిమీర, పుదీనా ఉన్నా వేసుకోవచ్చు. మా దగ్గర వేయలేదు. అది కూడా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. వేసిన తర్వాత ఈ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసేయాలి. వాటిలో వేసి కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత అవి వాటర్ అంతా పైకి మసులుతాయి. అవి అలా మసులుతున్నప్పుడు మనం పక్కన కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసేస్తాం. దాంట్లో వేసేసి మంచిగా కలుపుకొని పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనకి ఎంతో రుచికరమైన టేస్టీ టమాటా పలావ్ రెడీ అయిపోయింది. ఇది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, వాళ్ళకి బాగా నచ్చింది, చాలా బాగా తిన్నారు. అట్లా బిర్యానీ అని చెప్తే చాలా ఇష్టంగా తిన్నారనమాట. సో ఇట్లాంటి మన టేస్టీ పలావ్ని మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్